హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో మనం ఎటువంటి కాస్ట్ లేకుండా పాలు కొనే కాస్ట్తోనే మనం ఇంట్లోనే స్వచ్ఛమైన కల్తీ లేని నెయ్యినైతే తయారు చేసుకోవచ్చు. ఈ గుమగుమలాడిపోయే నెయ్యిని పూసగా తయారు చేసుకోవాలి అంటే కొన్ని టిప్స్ పాటిస్తూ మనం తయారు చేసుకుంటే గుమగుమలాడిపోతూ స్వచ్ఛమైన పూసగా ఉండేటువంటి హోమ్ మేడ్ గీ అనేది రెడీ అయిపోతుంది. పూసగా ఉండేటువంటి నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఫుల్ వివరాలతో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుమగుమలాడిపోయే నెయ్యిని మనం ఇంట్లోనే ఇప్పుడైతే తయారు చేసుకుందాము. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ విధంగా పెరుగు పైన వచ్చిన మేగడని మొత్తాన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటానండి. ఇలాగ డబ్బాలోకి స్టోర్ చేసుకున్న మేగడని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మనకి మేగడ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఎటువంటి స్మెల్ లేకుండా, ఫంగస్ పట్టకుండా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఎప్పుడు చూసారా, చాలా వైట్గా కనపడుతుంది కదా. ఇలా ఉండాలి అంటే మనం కంపల్సరీగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు, డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఇలా నేను 15 రోజుల నుంచి నిల్వ ఉంచుకున్నానండి. ఈ 15 రోజుల మేగడతో నేను ఇప్పుడైతే మనం వెన్ననైతే తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెంగా మేగడని మొత్తాన్ని యాడ్ చేసుకొని కొంచెం కూల్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 1 నిమిషం గ్రైండ్ చేసుకొని తీసుకుంటే ఇలాగా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. ఇలా వచ్చిన దానిలోకి 10 ఐస్ క్యూబ్స్ని వేసి మళ్ళీ 2 మినిట్స్ హై కోర్స్లో గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వెన్న అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ వెన్నని మనం ఈజీగా అయితే మనం తీసుకోవచ్చండి. ఇలా ఐస్ క్యూబ్స్, ఐస్ వాటరు వేసి వెన్నని మనం చిలుకుకోవడం వలన మనకి వెన్న అనేది తొందరగా ఫామ్ అయ్యి ఈజీగా వస్తుంది. ఇప్పుడున్న రూమ్ టెంపరేచర్కి వెన్న అనేది వాటర్లో కరిగిపోతూ ఉంటుందండి. సమ్మర్ కదా, మనకి ఒక్కొక్కసారి చలికాలంలో కూడా వెన్న సరిగ్గా రాదండి. ఇలా అప్పుడు రానప్పుడు మనం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ని మనం ఉపయోగిస్తే మనకి వెన్న అనేది తొందరగా వస్తుంది. నాకైతే 15 డేస్కి ఇంత వెన్న అయితే వచ్చిందండి. ఈ వెన్నని మొత్తాన్ని లోతుగా ఉన్న ఒక బౌల్లోకి వేసుకొని కూల్ వాటరు ఇంకా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలాగ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వెన్న చేతితో కలుపుకుంటూ క్లీన్ చేసుకోవాలండి. ఈ వాటర్ని పడపోసి మళ్ళీ ఇదే బౌల్లోకి కూలింగ్ వాటర్ని, ఐస్ క్యూబ్స్ని వేసుకొని మళ్ళీ వెన్నపూసని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న వెన్నని మొత్తాన్ని ఒక ప్యాన్లోకి తీసుకోవాలండి. మనకి బటర్గా కావాలి అన్న ఈ వెన్నలోకి కొంచెం సాల్ట్ కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు బటర్లా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా వచ్చిన దాన్ని మొత్తాన్ని ఒక ప్యాన్లోకి తీసుకొని ప్యాన్ని స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లోనే ఉంచి వెన్న అనేది కరిగిపోయేదాకా హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఈ వెన్న మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి గెరటతో కలుపుకుంటూ నెయ్యిని కాచుకోవాలండి. ఇలా కాచుకోవడం వలన మనకి నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తూ మొత్తం బాగా కాగుతూ ఉంటుందండి. నెయ్యి మంచి కలర్గా చేంజ్ అవుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని గెరటితో కలుపుకుంటూ నెయ్యిని కాచుకుంటుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ సమయంలో మీకు కావాలి అనుకుంటే తమలపాకులను కానీ, కరివేపాకు కానీ, ఇంకా మెంతులు, యాలకులు ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటారండి. నేనైతే ఎటువంటి వాటిని యాడ్ చేయట్లేదు. మాకు ఇలా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇది మొత్తాన్ని చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్తో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మనం నీట్గా వాటర్లో 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాం కాబట్టి వెన్నపూసని మనకి కింద డస్ట్ పార్టికల్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయండి. మేమైతే దాన్ని గసి అంటాము. ఆ గసి అనేది తక్కువగా వస్తుంది. మనకి ఇప్పుడు వేడి నెయ్యి అనేది ఇంట్లోనే రెడీ అయిపోయింది. మేమైతే 1 లీటర్ మిల్క్ తీసుకొచ్చుకుంటామండి. అది గేదె పాలే, ప్యాకెట్ పాలు కాదండి. గేదె పాలలో 1/2 లీటర్ తోడు పెట్టుకుంటానండి. ఆ పెరుగు పైన వచ్చిన మేగడతోనే నేను ఇలాగా నెయ్యిని తయారు చేసుకుంటూ ఉంటాను. నాకు ఒక నెలకి 1 లీటర్ దాకా నెయ్యి వస్తూ ఉంటుందండి. అప్పుడు మనకి 1 లీటర్ నెయ్యి కాస్ట్ మిగిలిపోయినట్టే కదండి. మీరు కూడా ఇలానే తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.